నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్లకు కొత్త నిబంధనలు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. అయితే లబ్ధిదారుల అకౌంట్లలో దశల వారీగా ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఇంటిని నిర్మాణం చేయాలి. దీంతో లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సమావేశాల్లో లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, నిర్మాణ సామాగ్రి సరఫరా, ఇతర అనుమానాలను ఇందులో నివృత్తి చేయనున్నారు. ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరో చోట కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు. అదేవిధంగా ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే క్షేత్రస్థాయికి వచ్చి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సమయంలో ప్రభుత్వం 4 దశల్లో నగదును అందించనుంది. అయితే ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదు. కేవలం పునాది పూర్తయిన తర్వాతనే మొదటి విడతలో భాగంగా ₹1,00,000 లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా అందుకు సంబంధించిన కూపన్లు తహసీల్దార్ లేదా ఆర్టీఓ ద్వారా అందించనున్నారు. స్టీల్ వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఈ లేదా ఎన్డీఓలు ఇలాంటి నిర్మాణం ప్రదేశంలో పరిశీలన చేసి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. మరో వారం రోజుల్లో ప్రీ గ్రౌండింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. అయితే ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఈ పథకం కింద 1000 లోపే లబ్ధిదారులను ఎంపిక చేశారు. 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా లబ్ధిదారులకు ప్రభుత్వం తొలి విడతలో ఇళ్లను అందించనుంది.